దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. గడిచిన 2 నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని 3వ నెలలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. మీరు చూపుతున్న నాయన ఉచితమైన మీ వాత్సల్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మార్చి నెల అంతటిని దీవెనకరంగా మార్చండి నాయన. మార్చి నెలలో ప్రభా నీ చిత్తం చేయుటకు బలపరచమని వేడుకొంచున్నాం. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాల ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 1-2 అధ్యాయములు. 1వ అధ్యాయము. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీన మోషే ఇశ్రాయేలుకు బోధించుటకే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకి ఇలాగూ సెలవిచ్చెను. ఈ పర్వతమునద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమే అమోరీల మన్యమునకును, ఆరాబాలోని మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలో ఉన్న స్థలములన్నిటికీ, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తర్వాతి వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకుని వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా, మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వారి సహోదరునికి వాని వద్దనున్న పరదేశకుని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయులు మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకు ఇచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కింటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించితిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకుని వచ్చి, మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సనుగుచు, యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందురా నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు
మీ పక్షంగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశంని ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనసుతోనూ యెహోవాను అనుసరించాడు గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశాను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడుకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించుడు గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకొని చేయను గనుక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చెదను, వారు దాన్ని స్వాధీనపరుచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపం చేస్తుమే, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేద్దామని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకుని ఆలోచింపక ఆ మన్యములకు పోగా యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులే ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీలు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హోర్మా వరకు సేయూరులో మిమ్మల్ని హతము చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. 2వ అధ్యాయం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయూరు మన్నెము చుట్టూ తిరిగితిమి. అంతటి యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కున తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, షేయూరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండడి, వారితో కలహపడవద్దు. ఏలైనగా ఏసావుకు స్వాస్యంగా శేయీరు మన్నెము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయూరులో నివసించు ఏసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలాతు ఎసోన్గెబెరు అరబా మార్గము నుండి మనము ప్రయాణము చేసేది. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లా నేను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారు అనాకీయుల వలె రెఫాయీలుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు షేయూరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకు ఇచ్చిన స్వాస్యమైన దేశంలో చేసినట్లు ఏసావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుటి నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరేదు ఏరు దాటితిమి. మనము కాదేశు బర్నేయాలో నుండి బయలుదేరి జెరేదు ఏరు దాటి వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించే వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించే వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా ఉన్న 6 దేశము దాటబోచున్నావు. అమోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకును దాని స్వాస్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశంలో నీకు స్వాస్యము నీయను. అదియు రెఫాయీయుల దేశమును ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమోనీయులు వారిని జంజుమీయులు అందరు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమోనీయుల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి చోట నివసించిరి.
అట్లు ఆయన శేయూరులో నివసించి ఏసావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీలను నశింపజేసిన గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామంలో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటిడి. ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజుగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయడి. నేడు నేను నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యముల నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదురు. నా యొద్ద రోకలు తీసుకుని తింటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము. సేయూరులో నివసించు యాసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకే యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితివి. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యెహసులో యుద్ధము చేయుటకి మనం ఎదురుగా బయలుదేరి రాగా, మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకున్న పురములు సొమ్ముకు దోపిడిగా దోచుకుంటుమి. అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి వద్దనున్న పురములు మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమోనీల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన ఫిబ్రవరి నెలంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అయ్యా మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, మా అపరాధములు క్షమించి మా పాపములు మన్నించు నాయనా. అయ్యి మార్చి నెలంతటిని దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. అయ్యా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం ఈ నెలంతా మాకు దయచేయండి. అయ్యా నీ వాక్యమును విని దాని ప్రకారము జీవించడానికి నీ కృపను మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి నాయన. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. సమృద్ధి వాక్యముతో మమ్మల్ని నింపండి. నీ సమృద్ధి జీవముతో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా నీ సమృద్ధి వెలుగుతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. నీకు సాక్షులుగానే నిలిచుటకు నీ కృపను మాకు దయచేయండి. మార్చి నెలంతటినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మార్చి నెలలో చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో అయ్యా నీ కాపుదల, భద్రత దయచేయండి. నిలబడిన ప్రతి చోట బలపరచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాలు మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడవు, లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడవు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నెలంతా వాక్యమును చదువుటకు నీ కృపను అయ్యా మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలించుటకు, వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయండి. మా కుటుంబంలో రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ భాగ్యము దయచేయండి. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు నాయన. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవటం నీ చిత్తము కాదు ప్రభా నాయన. నీ చిత్తానుసారంగా ఏది అడిగినా దయచేస్తానన్నావు. ఆత్మల రక్షణార్థమే ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి నాయన,
అందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని నిశ్చయించున్నాను. నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రభా, మా పట్టణాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి, మా భారతదేశాన్ని రక్షించండి. భారతదేశంలోని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. సువార్త కొరకు గృహాలు తెరవండి డాడీ. నీకు వందనాలు. రియా షరాదారాల రిమా నమూనదారాల రిఖాతారాబా. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నాయన, ప్రైమ్ మినిస్టర్ నాయన, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ నీ కృపనివ్వండి నాయన. నీతి న్యాయంతో పరిపాలించకు నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అందరికీ నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా, సహాయం ఇచ్చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయ్యా. దైవజనులు అందరి కొరకు, సేవకులు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. ఏ రీతిలో నీ పరిచయం చేస్తున్నప్పటికీ నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి అయ్యా. తండ్రి నీకు వందనాలు. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. నీ చిత్తానుసారంగా క్రైస్తవులు నడిపించండి. ఆత్మలో వర్ధిల్చిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండుటకు నీ కృపణ దయచేయండి. ఎత్తబడే సంఘంలో ఉండుటకు మెలకువ కలిగిన జీవితాలు దయచేయండి ప్రభు. సిద్ధపాటు కలిగిన జీవితాలు దయచేయమని వేడుకుంటూ ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మేము అపరాధం చేసిన అని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవేనది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.